హలో ఆల్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా సూపర్గా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నానండి. ఈ టిప్స్ తోటి మనం రెగ్యులర్గా కిచెన్లో చేసుకునే పనులను సులువుగా చేసుకోవచ్చు. అలానే మన టైంని మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. మనం నెయ్యి కాచుకుంటూ ఉంటాం కదా, నెయ్యి కాచుకున్నప్పుడు అడుగుని ఈ విధంగా అంటుకుంటూ ఉంటుంది కదండి. అయితే గట్టిగా క్లీన్ చేస్తేనే ఇదైతే క్లీన్ అయిపోతుంది. అలా కాకుండా సింపుల్గా మనకి ఇది క్లీన్ అవ్వాలి అని అనుకుంటే నెయ్యి కాచుకున్న తర్వాత బౌల్లో ఈ విధంగా అడుగును కొంచెం వాటర్ వేసేసి ఒక 2-3 మినిట్స్ ఈ విధంగా మరగ కాచాము అనుకోండి, వచ్చేస్తాయండి. దీన్ని మనం సాంబార్ చేసుకుంటున్నప్పుడు కానివ్వండి, లేదు అంటారు రసం చేసుకున్నప్పుడు కానీ ఆ వాటర్ అనేది దీనిలో కనుక పోసామనుకోండి, కర్రీ కూడా టేస్ట్ చాలా అయితే సూపర్గా ఉంటుందని. మన సాంబార్లో రసంలో నార్మల్ వాటర్, చింతపండు వాటర్ పోస్తూ ఉంటాం కదా, ఆ చింతపండు వాటర్లో ఈ విధంగా నెయ్యి కరిగించుకుని నీళ్ళు కనుక పోసాము అనుకోండి, సాంబార్ కానివ్వండి లేదు అంటారా రసం కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అట్ ద సేమ్ టైం మనకి గిన్నె క్లీనింగ్ కూడా చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి ప్లాస్టిక్ కవర్లో మనం వెజిటేబుల్స్ పెడుతున్నా సరే మనకి 10 days వరకు ఫ్రెష్గా ఉండాలి అని అనుకోండి, ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఒక ప్లాస్టిక్ కవర్లో వెజిటేబుల్ పెట్టేసి, ఏదైనా మీ ఇంట్లో వెజిటేబుల్ పెట్టేసేసుకొని గిన్నెలో వాటర్ తీసుకొని ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ కొంచెం కొంచెం వదులుకుంటూ మనకేంటంటే గట్టిగా పట్టేసుకున్నామే అనుకోండి, లోపల ఉన్న ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుందండి. ఇప్పుడు ఫ్రీజ్ అయిపోయినట్లు అనిపిస్తే మనకి బయట సూపర్ మార్కెట్స్లో చూస్తూ ఉంటాం కదా, ఫ్రీజ్ చేసేసి వాళ్ళు వ్యాక్యూమ్ చేసేసి ఫ్రీజ్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు కదా, దానివల్ల అంటే మనకి వెజిటేబుల్స్ అనేవి చాలా రోజులు అయితే వస్తూ ఉంటాయి కదండి. అలాగే మనకి ఎప్పుడైనా సరే ఇంట్లో వ్యాక్యూమ్ లేనప్పుడు, అలాగే ఎక్కువ రోజులు మనకి ప్లాస్టిక్ కవర్లో పెట్టినా సరే కానివ్వండి, వెజిటేబుల్ నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కనుక చేస్తారనుకోండి, మన వ్యాక్యూమ్తో అవసరం లేకుండా మన వెజిటేబుల్ ఫ్రీజ్ అయిపోయి చాలా డేస్ వరకు అయితే మనకి వెజిటేబుల్ ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, పట్టీలు కానివ్వండి లేదంటే దీంట్లో ఉన్న వెండి సామాన్ ఏవైనా సరే కానివ్వండి సపరేట్గా కనుక పెట్టేసాము అనుకోండి, గాలి తగిలిన నలుపుగా వచ్చేస్తూ ఉంటాయి కదండి. మనకు అలా గాలి తగలకుండా నలుపుగా సపరేట్గా పెట్టినా కానివ్వండి, నలుపుగా అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఒక బాక్స్ తీసుకొని టిష్యూ పేపర్ పెట్టేసి పట్టీలు పెట్టేసేసి పైన ఏంటి అంటే చాక్ పీస్ ఉంటుంది కానీ చాక్ పీస్ పౌడర్ని ఈ విధంగా తురిమేసి ఆ తర్వాత బాక్స్లో ఇంకా పెట్టేసుకున్నామే అనుకోండి, ఎన్ని డేస్ అయినా కానివ్వండి మనకి పట్టీలు అనేవి కానివ్వండి లేదంటే వెండి సామాన్ అనేది నలుపు అయితే లేకుండా అయితే ఉంటాయి. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందనే అనుకున్నాను. ఇప్పటివరకు చూసారు కదండి, ఏదైనా మీకు ఒక్కటని యూస్ఫుల్గా అనిపించే ఉంటుంది కదా, ప్లీజ్ అనిపించి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఇలాంటి బుక్స్ ఉంటాయి కదండి, మనం చాలా ఇయర్స్ మన దగ్గరే వాడుతూ ఉంటాం కదా, ఉంటాయి కదా, అలాగే కొన్నిసార్లు ఏమవుతుందండి దీని నుంచి ముక్కు వాసన అనేది వస్తూ ఉంటుంది కదా, అలా ముక్కు వాసన వస్తున్నప్పుడు తక్కువ ముక్కు వాసన రావాలని లేదంటే ముక్కు వాసన లేకపోయినా కానివ్వండి మంచి వాసన వస్తూ ఉండాలి అన్నా కానివ్వండి, టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, టాల్కమ్ పౌడర్ వేసేసి ఒక్కసారి చేతితోటి ఈ విధంగా స్ప్రెడ్ చేసామనుకోండి పేపర్స్ పైన, మనకి ముక్కు వాసన అనేది లేకుండా ఉండి మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఆయిల్ ప్యాకెట్స్ ఇంట్లో వాడుతూ ఉంటాం కదండి, ఆయిల్ అంతా పంపేసుకున్న తర్వాత ఆయిల్ ప్యాకెట్ని అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదండి. అయితే ఇప్పుడు ఈ ఆయిల్ ప్యాకెట్ని ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి. దీని లోపల ఏంటి అంటే కొత్తిమీర కానివ్వండి, పుదీనా కానివ్వండి లేదంటే కరివేపాకు కానివ్వండి పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి చాలా డేస్ వరకు ఈ విధంగా క్లోజ్ చేసి పెట్టేసుకున్నామంటే చాలా డేస్ వరకు ఫ్రెష్గా అయితే ఉంటాయండి. వడిలిపోవటం అనేది జరగదు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడే నచ్చేటువంటి యూజ్ఫుల్ టిప్ అండి ఇది. కుంకుడుకాయలు ఉంటాయి కదా, వేడి నీళ్ళలో కనుక నానబెట్టేసామనుకోండి ఈ విధంగా జ్యూస్ అనేది వస్తుందండి కదండి. ఆ రసాన్ని ఒక టీ స్టైన్ సహాయంతో కనుక ఒక బౌల్లో కనుక పోసేసుకున్నామనుకోండి, అడుగున తొక్కలు ఏవైతే లేకుండా అయితే దానిలో కొంచెం అంటే కొంచెం చూసారుగా షాంపూ చాలా కొంచెం అయితే వేసేసుకున్నానండి. అండ్ దీన్ని ఈ విధంగా స్ప్రే బాటిల్ అయితే పోసేసుకున్నాను. దేనికి ఉపయోగిస్తామంటే స్ప్రే బాటిల్ కనుక లేదు అనుకోండి వాటర్ బాటిల్ అయినా పోసేసుకోవచ్చు, క్యాప్కి అయితే హోల్స్ చేసుకోవచ్చు అండి. ఇది ఫ్రిడ్జ్ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి, ఫ్రిడ్జ్లో మనం ఏం చేస్తాం కోలీలు అలాంటివి వేసి క్లీన్ చేసుకుంటూ ఉంటాం. ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నాం కాబట్టి కోలీలు అలాంటివి కాకుండా మీరు మంత్లీ వన్స్ అయినా సరే ఈ విధంగా న్యాచురల్గా కుంకుడుకాయల రసంతో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, మళ్ళీ మనం 1 month వరకు మనకి క్లీన్ చేసుకునే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుందండి. చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతే, ఎలాంటి కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా సరే క్లీన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అనుకుంటే మాత్రం ఈ విధంగా కుంకుడుకాయల రసంతో కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి, మన ప్లేట్స్ కూడా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అయితే ఉంటుందని. షాంపూ కూడా మీ ఇష్టం అండి,
చాలా కొంచెం క్వాంటిటీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే కుంకుడుకాయల స్మెల్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి ఈ షాంపూ వేయడం వల్ల ఆ ఘాటు స్మెల్ అయితే లేకుండా అయితే ఉంటుందండి. అండ్ అలానే పైన కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇదే వాటర్తో మన డైనింగ్ టేబుల్స్ క్లీన్ చేసుకోవచ్చు, డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ముఖ్యంగా గ్యాస్ కట్ ఉంటుంది కదండి, ఈ గ్యాస్ కట్ కూడా మనం క్లీన్ చేయకుండా ఇలానే వదిలేసాము అనుకోండి, ఫంగస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయి దీనివల్ల ఏంటంటే మన ఫ్రిడ్జ్ కూడా త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కరెంట్ బిల్ కూడా ఎక్కువ అయితే వస్తుంటుందండి. ఫంగస్ అనేది ఫామ్ అవడం వల్ల మన కూరగాయలు త్వరగా కూల్ అవ్వండి. దానివల్ల మనం కరెంటు బిల్ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి గ్యాస్ కట్ని కూడా ఖచ్చితంగా మనం ఈ వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి స్ప్రే చేసేది దానిపైన, తర్వాత పాత క్లాత్తో కానివ్వండి లేదంటే టూత్ బ్రష్ క్లీన్ చేసామనుకోండి, ఫంగస్ అనేది లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్. అలానే మనకి కెమికల్స్ లేకుండా ఫ్రిడ్జ్ని కూడా క్లీన్ చేసిన వాళ్ళం అయితే అవుతాయి. ఇలాంటి టిప్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. కెమికల్స్ లేకుండా మన బాత్రూమ్ని ఎలా క్లీన్ చేయాలి, అలాగే వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలి, డ్రమ్ని అనేది ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లో కవర్స్, బెడ్షీట్స్ అయితే ఉంటాయి కదండి, ఈ విధంగా మనం ఫోల్డ్ చేసి కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, కొన్నిసార్లు పిల్లో కవర్ మిస్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఒకటి తీసామనుకోండి కబోర్డ్లోంచి 3 పడిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం వాష్ చేసుకున్న వెంటనే కబోర్డ్లో పెట్టే అప్పుడే ఈ విధంగా పిల్లో కవర్లోని ఇంకో పిల్లో కవర్ అలా ఇదే విధంగా బెడ్షీట్ కనుక పెట్టేసాము అనుకోండి, 3 ఒకే దగ్గర ఉంటాయండి. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఒకటి తీసుకున్నప్పుడు మనకు 3 ఎట్ ఎ టైంలో అయితే వస్తాయి. ఐ హోప్ ఇట్ సింపుల్ ట్రిక్ అయినప్పుడు కూడా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది, నచ్చుతుంది కూడా. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కొన్నిసార్లు నాన్ వెజ్ పెడుతూ ఉంటాం కదండి, అలా అయినా లేదు అంటారా, కొన్నిసార్లు డీప్ ఫ్రిడ్జ్ ఏంటంటే ఎక్కువ ఐస్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అలాంటి అప్పుడు ఆలు ఉంటుంది కదండి, ఆలుని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని ఆలు పైన కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకొని డీప్ ఫ్రీజ్ని కనుక క్లీన్ చేసామా అనుకోండి ఆలుతోటి, మనకి నాన్ వెజ్ స్మెల్ లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఐస్ అనేది త్వరగా ఎక్కువ ఫామ్ అవ్వకుండా అయితే ఉంటుందండి. ఆలులో ఏంటి అంటే స్టార్చ్ అనేది ఉంటుంది కాబట్టి కొంచెం ఈ విధంగా ఆలుతో క్లీన్ చేయడం వల్ల ఐస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలానే బ్యాడ్ స్మెల్ కూడా లేకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి కొబ్బరి నూనె ఉంటుంది కదా, ఒక పావు స్పూన్ అయితే తీసేసుకున్నాను. దీనిలోనే కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ ఏదైనా పర్లేదండి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్కు కొంచెం అంటే ఒక పావు స్పూన్ వేసేసుకొని 2 బాగా కలిపేసుకోవాలండి. దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా దీన్ని, మనకి ఏంటంటే నోస్ పైన బ్లాక్ హెడ్స్ ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, కొంతమంది ఏం చేస్తాం పార్లర్లో తీయిస్తూ ఉంటాం, కానీ అలా అస్సలు చేయకండి. పార్లర్లో రిపీటెడ్గా మనం తీయించామనుకోండి స్కిన్ మొద్దుబారిపోతుంది. అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా బ్లాక్ హెడ్స్ అయితే ఛాన్స్ అయితే ఉన్నాయని, అలా కాకుండా న్యాచురల్గా ఈ విధంగా తయారు చేసుకున్నది కనుక మీరు బ్లాక్ నోస్ పైన అప్లై చేసేసుకొని ఒక 20 మినిట్స్ ఉంచేసి ఆ తర్వాత మీరు ఫేస్ వాష్ కనుక చేసేసుకున్నారనుకోండి, మీరు కంటిన్యూస్గా వీక్లీ వన్స్ ఈ విధంగా చేసుకుంటూ ఉన్నారే అనుకోండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. న్యాచురల్గా తగ్గించుకునేది అయితే ట్రై చేయండి, ఏదైనా కానివ్వండి. పార్లర్కి వెళ్ళి వేరే ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేకుండా ఈ విధంగా ట్రై చేసుకున్నారంటే మాత్రం మీకు ఖచ్చితమైన రిజల్ట్. టిప్ వచ్చేసేసి మనకి చెప్పులు కొన్నప్పుడు ఇలాంటి బాక్స్ అయితే ఖచ్చితంగా ఇస్తూ ఉంటారు కదండి, దీన్ని ఏం చేస్తాం మనం అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదండి. అయితే దీనివల్ల మనకి చెప్పులు స్టాండ్లో ప్లేస్ అనేది ఎక్కువ చెప్పులు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి. ఎలా అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాక్స్ కనుక ఉంది అనుకోండి, దీని బాక్స్ లోపల ఒక జత అయితే పెట్టేసుకోవచ్చు అండి. ఎట్ ద సేమ్ టైం పైన కూడా మనకి ఒక జత అయితే పెట్టేసుకోవచ్చు అండి. అది నార్మల్గా ఈ బాక్స్ ఇంకా లేదు అనుకోండి, ఒకే జతను మనం పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. అలా కాకుండా ఈ విధంగా మనకి ఈ బాక్స్ కనుక ఉందంటే పైన ఒక పేరు పెట్టేసుకోవచ్చు, లోపల ఏదైనా వాడంది చెప్పులు అయితే ఉంటాయి కదండి, అవి కూడా అయితే పెట్టేసుకోవచ్చు. ఇది బాగా వర్క్ అవుతుంది ఎవరికైనా చెప్పులు పేర్స్ ఎక్కువ కొన్నప్పుడు. ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.